అది వినగలడు, ఇది వినగలడు. వాళ్ళకు తోడుగా ఉండగలుగుతాడు, వాళ్ళకి తోడుగా వెళ్ళగలుగుతాడు, మనకు తోడుగా రాగలుగుతాడు. ప్రపంచంలో ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారండి, ఎంతమంది ప్రార్థనలని వినాలా? ఎంత అద్భుతం! అజయ్ నువ్వు అనేవాడు కాదు, నీ బాధ్యత ఏంటంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయటమే. ఈ మధ్య ఒక ఆమె ఆటో ఎక్కి మా ఆయనకి కొంచెం ఫోన్ చేయండి అంది. నేను ఫోన్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అని అంది. అమ్మ స్విచ్ ఆఫ్ అంట అంటే స్విచ్ ఆఫ్ కాదు, ఆయన కాలర్ ఫోన్ పెట్టాడు, అంతే పోగిద్దులు ఎత్తియాలంటు. స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా అంటున్నా, స్విచ్ ఆఫ్ కాదండి, అది ఆయన పెట్టాడు. అది మరి ఆలోచన ఎందుకు వచ్చిందో ఎంతమందికి ఇప్పుడు అందుబాటులో లేదు. స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఆయన స్విచ్ ఆఫ్ కాదు, మా ఆయన కావాలని పిచ్చాడులే, నాకు ఇట్టి నేను మాట్లాడదామని మాట్లాడింది ఫోన్. ఓహో ఇట్లా కూడా ఉండిద్దా అని. ఇప్పుడు అందుబాటులో లేదు అని మనుషులు అంటారు. మన ప్రభు అమ్మ ఇప్పుడు నీ ప్రార్థన వినలేని, ఇప్పుడు అందుబాటులో లేననే మాట ఆయన నోట రానే రాదు. వెంటనే ఏం చేయాలి? మనం చేయాల్సింది వెంటనే ప్రార్థన చేయాలి, వెంటనే ప్రార్థన చేయాలి. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి, ఉన్నపాటిని మనసులోని చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మన ప్రభు సజీవుడు, ప్రార్థన ఆలకించి దేవుడు, ప్రార్థన వింటాడు. ఎవరు ప్రార్థన చేస్తారంటే ప్రభువుకు అత్యంత సన్నిహితంగా సంబంధం కలిగిన వారు ప్రార్థన చేయగలుగుతారు. ప్రభువుకు సన్నిహితమైన సంబంధం లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు, భయపడతారు. ఒక పాస్టర్ గారి సేవలో జరిగిన సంఘటన నాకు అది పూర్తిగా గుర్తులేదు, కొంత చెప్తా ఉన్నాను. వాళ్ళ సేవ జీవితంలో అది పాస్టర్ గారు అన్నారో పాస్టర్ గారు అన్నో తెలియదులే కానీ మంచి శోధన కాలంలో దేవుని మీద సణుక్కున్నారంట. ఈ ఇబ్బంది ఎందుకు